వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. చూడండి, నాకు కళ్ళు కనిపించవు. ఏం కావాలి? మీరు కానిస్టేబులా? అవును. నేను బోట్స్ క్లబ్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఏదైనా రిక్షా మాట్లాడి ఆ రిక్షా అతని పేరు నోట్ చేసుకుని నన్ను పంపుతారా? చాలా తెలుగుగలలా ఉన్నావే. గుడ్డిదాన్ని కదండి, నా జాగ్రత్త నేను చూసుకుంటాను. పోనీ నా టీవీఎస్ 50 మీద తీసుకెళ్తాను, వస్తావా? మీరు పోలీస్ కదండి, మీతో రావడానికి భయం ఏమిటి? రామ్మా. దిగమ్మా. టీ తాగిరా. ఏమిటండి? గేట్ వాచ్మెన్ సలాం చేస్తే టీ తాగిరమ్మంటున్నానమ్మా. జాగ్రత్త. ఇది స్పోర్ట్స్ క్లబ్ లా లేదండి. అదేమిటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల మాటలే వినిపించడం లేదు. చాలా తెలివిగలదాన్ని. ప్రతి పోలీసు మంచివాడని ఎలా నమ్మావమ్మా? గుడ్డిగా పరిగెత్తితే ఏమీ అర్థం రాకపోవటానికి ఇది నీ ఇల్లు కాదే, గుడ్డిదాన్ని. భయపడకమ్మా, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, ఎక్స్ మిలిటరీ వాడిని. నన్ను నాశనం చేసి పారిపోయిన వాడు పోలీసే. కాకి యూనిఫారానికి మిలిటరీ యూనిఫారానికి చాలా తేడా ఉంది. నన్ను కన్న భరతమాత నా తల్లి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెల్లి, నేను నీకు అన్నయ్య. చెప్పమ్మా, ఇండియా బార్డర్ దాటేదాకా కొడతాను ఆ తప్పుడు వెతవని. అతని పేరేమిటో నాకు తెలియదు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను అతన్ని గుర్తుపట్టగలను. రమ్మా. వాట్ ఇస్ దిస్? ఎర్ర టోపీ, కాలే నిప్పుకి మండే సూర్యుడికి చిహ్నంగా, పీడితులకు తాడితులకు రెడ్ అలర్ట్ గా ఉండే ఆ ఎర్ర టోపీ ఈ రోజు నేరం చేసింది. ఇంపాసిబుల్. తెల్లవారి పేపర్ తెరిస్తే ఎన్నో కాకి ఘాతుకాలు తాటికాయంత అక్షరాలతో అచ్చవుతుంటే మీరు చదవటం లేదా? లేక అచ్చులు హల్లులు తమకు నోటికి రావా? మిస్టర్, మీరెవరో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా తన్నడం నాకు అలవాటు. నువ్వు పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. ఎముకలు కురికే చలిని ఎడమ చేతి గుప్పెట్లో, చండ్ర నిప్పులు కురిసే ఎండల్ని కుడి చేతి గుప్పెట్లో దాచి, ఓరున కురిసే వర్షంలో దారుణంగా తడుస్తూ అనుక్షణం భారతదేశ జనరక్షణ కోసం నిరీక్షణ చేసిన వీరసిపాయిని నేను. ఈ జీవోత్సవం పేరు సరళ. ఆటోవాడు మోసం చేస్తాడని, రిక్షావాడు దగా చేస్తాడని భయపడి రక్షక భటుణ్ణి నమ్మి భక్షింపబడిన దగాపడ్డ చెల్లెలు. వీళ్ళకంటే వాళ్లే మంచివాడని పాపం యమాయకురాలికి తెలియలేదు. ఎవరు చేశారు ఈ దుర్మార్గాన్ని? వాడెవడో తెలిస్తే ఇక్కడి కిందకు వచ్చేవాడిని. వాడి కాళ్ళు చేతులు విరిచి బంగాళాఘాతంలో ఉంచేవాడిని. వాడి శవం వెళ్లి హిందూ మహాసముద్రంలో తేలి. ఎవరో తెలియకుండా ఎవరి మీద కేసు పెట్టమంటారు? మీ దగ్గర కానిస్టేబుల్స్ అందరినీ వరుసగా నిలబెడితే
నేను గుర్తుపడతాను. కళ్ళు కనిపించావు కదా, ఎలా గుర్తుపడతావు? కళ్ళున్న మనకు జ్ఞానం సరిగా పనిచేయకపోయినా కళ్ళు లేని వారికి జ్ఞానేంద్రియం చక్కగా పనిచేస్తుంది. ఆల్ రైట్, కమాన్ కానిస్టేబుల్స్, అందరూ వచ్చి క్యూలో నిలబడండి. అందరి నెత్తి మీద టోపీలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు పోలీసులు అతి జాగ్రత్తగా కాపాడుకునేది టోపీలేనమ్మా. దొంగ రాసుకెళ్ళెవడో ముందే జాగ్రత్త పడ్డాడు. కమాన్, గుర్తుపడతానన్నావు కదా, కానీ బట్ హౌ కెన్ యూ టెల్? నన్ను మానభంగం చేసినప్పుడు ఇతని ఛాతీ మీద చేయి వేసి నెట్టి వేయడానికి ప్రయత్నించాను. అప్పుడు ఇతని నంబర్ నేను తెలుసుకున్నాను. నంబరా? నంబర్ 441. ఇదిగో ఇదే నంబర్. ఇదే నంబర్. టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. గుడ్డి దాని ఏదో చెప్తే గుడ్డిగా అతను అరెస్ట్ చేయడమా? నో, ఐ కాంట్. స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. చూడమ్మా, పోలీస్ స్టేషన్లోనూ శ్మశానంలోనూ కన్నీళ్లు పెట్టడం వేస్టమ్మా. పోయిన ప్రాణం పోయిన శీలం తిరిగి రావు. పదమ్మా, రేపు వీళ్ళందరినీ కోర్టుకి ఇచ్చి అక్కడ కక్కిస్తాను నిజాన్ని. రామ్మా. నాకు తెలియదు సార్. నా మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. వద్దండి, పోలీస్ స్టేషన్లోనే జరిగిన న్యాయం ఇంకెక్కడో జరుగుతుందని నాకు నమ్మకం లేదు. నిప్పులు కక్కాల్సిన మనుషులు నిరాశావాదంలో ఉండబట్టి దేశంలో దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. నేను బోట్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు పంపిస్తాను. నీకు భయంగా ఉంటే చెప్పమ్మా, మీ తమ్ముడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఇంకా భయమే ఉందండి. ప్రాణం తప్ప అంతా పోయిందిగా. శ్రీకాంత్, సారీ సార్, ఇక నేను ఏ ఉద్యోగం చేయలేను. నన్ను రిలీవ్ చేయండి. అక్కను పోగొట్టుకున్న దుఃఖం అలాగే ఉంటుంది. ఓ వారం రోజుల తర్వాత కలు. అక్కను పోగొట్టుకున్న నీ బాధను నేను అర్థం చేసుకోగలను శ్రీకాంత్. కానీ ఉద్యోగం కసిని దాచుకోవచ్చు కానీ కన్నీళ్ళని దాచుకోలేం వైజంతి. అమ్మా నాన్న పోయిన తర్వాత వాళ్ళిద్దరిని తనలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. తనే లేనప్పుడు ఇక ఏ ఉద్యోగాలు ఎందుకు, ఈ జీవితాలు ఎందుకు? అందుకని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రేమతో కూడా రాజీ పడతావా? సారీ వైజంతి. నువ్వు నా కోసం బ్రతకాలి శ్రీకాంత్, నా ప్రేమ కోసం బ్రతకాలి. ఐ వాంట్ యువర్ లవ్. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయుడు నువ్వే. కమ్ ఆన్ శ్రీకాంత్, సే yes ప్లీజ్. I can't live without you.